కొత్తగా ఈ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా? కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు రావాలి, కానీ జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రావాలి. జనాలు ఏదో స్టేజ్ మీద 2-3 వాయిస్లు వచ్చు, మనం కాసేపు చేసేద్దాం, పాటల్లో వెళ్ళి చేస్తాం, 5 నిమిషాలు చేస్తాం, 10 నిమిషాలు చేస్తాం అని ఉండొద్దు. ఒక గంట సేపు మిమిక్రీ చేయాలి. గంట సేపట్లో కూడా నిన్ను నువ్వు అక్కడ నిలబెట్టుకోవాలి, నిన్ను నువ్వు శిల్పంలా చెక్కుకోవాలి, నిన్ను నువ్వు గుర్తింపు ఇచ్చుకునేలా చేసుకోవాలి. ప్రజలందరి హృదయాల్లో మళ్ళీ చేస్తే బాగుంటుంది, బాగా చేశాడనేది ఒక పేరు తెచ్చుకోవాలి. అది ఎలా అంటే వాళ్ళంతటి వాళ్ళే ఇష్టపడి కాముగా వింటున్నారు అంటే నీ మిమిక్రీని శ్రద్ధగా వింటున్నారని అర్థం. వాళ్ళంతా ప్రశాంతంగా వింటుంటే, అదే మధ్య మధ్యలో ఎక్కడో మాట్లాడుతా చేస్తున్నారంటే నువ్వు కరెక్ట్గా చేయట్లేదని అర్థం. అందుకే అలా చేసినప్పుడు ఏం చేయాలంటే తెలుసుకొని ఇమీడియట్గా వేరే దాంట్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, లేదంటే నువ్వు మర్యాదగా దిగిపోవాలి. అది మిమిక్రీ గొప్పతనం. ఏంటంటే ఇక్కడ ఏ కళలకు లేనటువంటి గొప్ప గౌరవం, గుర్తింపు మిమిక్రీకి ఉంది. ఎందుకంటే మిమిక్రీ కళ అనేది గొప్ప కళ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాతో ఒక మాట చెప్పారు. 10 సంవత్సరాల క్రితం నేను మిమిక్రీ చేస్తే, దర్శకులు విశ్వనాథ్ గారి మనవరాలి పెళ్లిలో చేస్తే, అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం మిమిక్రీ వేణుమాధవ్ గారి మిమిక్రీ విని ఇంత హాయిగా నవ్వాను, ఇప్పుడు నీ మిమిక్రీ ద్వారా నవ్వానని ఆయన బాలు గారి దగ్గరికి, చంద్రమోహన్ గారి దగ్గరికి, విశ్వనాథ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన కాళ్ళ మీద కూర్చొని నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు సిరివెన్నెల గారు. ఆయనన్నా ఇష్టమే, ఆయన పాటలన్నా కూడా ఇష్టమే. ఆయన ఇమిటేషన్లో ఆయన నా కాలేజ్ డేస్లో నేను చదువుకునేటప్పుడు కళ్ళు సినిమాలో ఒక పాట ఉంది. తెల్లారింది లెగండో కొక్కరొక్కో మంచాలింక దిగండో కొక్కరొక్కో పావులాంటి చీకటి పడగదించిపోయింది, భయం లేదు సాపలు సుట్టేయండి. అద్భుతమైన పాటలు. అసలు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతి ఎంతలా ప్రేమిస్తానంటే డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగి మళ్ళీ పల్లె వెలుగు బస్ ఎక్కుతాను నేను. ఎందుకని అడగండి. పల్లె వెలుగు బస్ ఎక్కడానికి కారణం ఏంటంటే ఆ పల్లె వెలుగు బస్ పక్కన సీట్ కిటికీ పక్కన కూర్చుంటే, అంటే ఇప్పుడు సీట్లు దొరకట్లేదు అండి, పిల్లలు అంత ఎక్కువైపోయారు, ఆధార్ కార్డ్స్ ఎట్లా చూసేసుకొని కూర్చుంటే ఆ ప్రకృతి, ఆ వరి పొలాలు అవన్నీ మా ఊరు వెళ్ళేటప్పుడు పక్షుల కిలకిల రావాలి. ఏ ఊరు మీది? అనే సౌండ్స్ వస్తుంటాయి నాకు. మీది ఏ ఊరండి? మాది అనిశెట్టిపల్లి, ఖమ్మం జిల్లా కొత్తగూడెం దగ్గర అనిశెట్టిపల్లి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనిశెట్టిపల్లి అయింది. ఆ పల్లెకు వెళ్తున్నప్పుడు సన్నివేశం చెప్తున్నాను. నువ్వు పాట కూడా గుర్తుకొస్తుంటుంది నాకు. బాలు గారు పాడినటువంటి పాటల్లో, చిన్నారి గొరవంక కూసేను నా వంక, నీ రాక తెలిసాక వచ్చేను నా వంక, ఏ ఉలితో ఈ శిలపై మలిచాడో ఈ కళను, ఈ రాళ్లే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను, ఎగసేను నింగిదాకా ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. అంటే ఎంత తన్మయం మన పాట వింటుంటే చూడండి. ఇప్పుడు వచ్చిన పాటల్లో ప్రతిదీ చావుకి డీజే, పెళ్ళికి డీజే, ఇంకో దానికి డీజే, అన్నిటికీ డీజేలే. ఇప్పుడు దేన్ని డీజేగా మార్చట్లేదు. చిన్న పిల్లలు, బుడ్డి పిల్లలు ఇప్పుడు వచ్చిన పాటలకు అంకితమైపోయి టీవీ పెడితే ఆన్ చేస్తే అదే పాటలు చూస్తున్నారు. ఇప్పుడు వేరే పెడితే చూడట్లే. జోలాలి అంటే చూడట్లే ఎవరు. జో లా లీ హే హే జియా కొడితేనే చూస్తున్నారు. అట్లా నిద్రపోతున్నారు. అలవాటు అయిపోయింది అట్లా డీజేలు సౌండ్స్ అవి కూడా. ఇంకొకటి ఏంటంటే మిమిక్రీలో ఒక ఆతరం నటుల్లో ఒక వెంకటేష్ గారే కాదు, ఒక చిరంజీవి గారు, ఒక రామ్ చరణ్ గారే కాదు, తర్వాత నాగార్జున గారు ఉన్నారు. ఆయన అన్నమయ్య సినిమాలో ఒక అద్భుతంగా చేశారు. స్వామి ఏడుకొండలవాడ, ఎన్ని మెట్లెక్కినా కనపడటం లేదు, కపట నాటక సూత్రధారి, ఈ జీవన రంగంలో నన్ను వదిలేసి, స్వామి ఇది కళ కాదు కదా, కల్పన కాదు కదా, మీ ఈ సాక్షాత్కారం
నాకు గుండె నిండా బలాన్నిచ్చింది. కరుణామృత ధారలు కురిపించే కతి హస్తంతో నన్ను కౌగిలించుకున్నావా తల్లి. తండ్రి, ఇద్దరు తల్లులు కొలువై ఉన్న ఈ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా స్వామి. 32,000 గ్రంథాలకు ఇంత పెద్ద కూలీ ముట్ట చెప్పావా స్వామి. ఏడుకొండలవాడ. నాగార్జున గారు అన్నమయ్య సినిమాలో అదే నాగార్జున గారు ఇప్పుడైతే హేయ్ సొర్రు సుమ్మైపోద్ది, నాతో పెట్టుకోవద్దు, రాయ్ సోరీ ఇట్లా మాట్లాడతారు. అంటే డైలాగ్స్ మనం ఏ డైలాగ్ ఏది వస్తే అది మాట్లాడి మనం చెప్పడం కొత్తగా వచ్చిన వాటిల్లో. రమేష్ గారు, మీరు ఇంత అద్భుతంగా పాడుతున్నారు, సినిమా అవకాశాలు ఏం రావట్లేదా? నాకు సినిమా అవకాశాలు వచ్చినా కూడా దీంట్లో ఉన్న స్వేచ్ఛ దాంట్లో లేదు. ఇదేంటంటే ఇది ప్రజలకు దగ్గరగా, అందరికీ, మన కుటుంబానికి దగ్గరగా ఉంటాం. సినిమా రంగం అయితే ఆ రంగం గురించి నాకు తెలుసు. తొలి రోజుల్లో నేను వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. ఇది అనుకోండి, మనకు మనమే, మన ఓన్, మనం ఒక ఈ రంగస్థలం మీద మనమే హీరో, మనమే ప్రజలకు ఏది కావాలంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చెప్పొచ్చు, దాన్ని ఇన్స్టంట్గా చెప్పొచ్చు, చెప్పి వాళ్ళ నుంచి తీసుకోవచ్చు. సినిమా రంగంలో అలా కాదు. సినిమా రంగంలో ఆ రంగం పోయిన వాళ్ళకి అది గొప్ప, చాలా మంచి పేరు తీసుకొచ్చేది. కానీ అంతకంటే గొప్ప పేరు తీసుకొచ్చింది నాకు ఈ మిమిక్రీ రంగం, అంతే. రమేష్ గారు, అసలు ఈ మిమిక్రీ చేయడం వల్ల మీకు ఎప్పుడైనా బాగా సంతోషం కలిగిందా? అసలు నేను ఇక్కడ లేకపోతే, ఇందులో లేకపోతే నేను ఈరోజు ఇది సాధించేవాడిని కాదు అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే నేను లేకపోతే అని కాదు, చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు మీకు మీకు మీ జీవితం మాకు మేమంటే అనిపించింది. ఎందుకు మిమిక్రీ రంగం మనిషికి, ప్రతి మనిషికి అనేక విషాదాలు ఉంటాయి, కనిపించకుండా ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ మర్చిపోవాలంటే 10 మందిని నవ్విస్తూ మనం నవ్వితే అవి మర్చిపోగలుగుతాం. నేను నవ్వించే నవ్వుకి అమెరికాలో మిత్రులంతా కలిసి నవ్వుల డాక్టర్ అనే బిరుదు ఇచ్చారు నాకు. టెక్సాస్లో ఉన్నటువంటి మిత్రులు, డాలస్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు ఏమంటారు, రమేష్ 1 గంట మిమిక్రీ చేస్తే మాకు ఒక 6 నెలలు, సంవత్సరం వరకు ఎటువంటి రోగాలు మా దరి చేరవంటారు. అది గొప్పతనం, మంచిగా అనిపిస్తుంది. ఎస్, నేనేమంటానంటే నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ. ఏంటండి అంటే ఇప్పుడు బ్రేక్ వేసినా కూడా ఆగకపోతే ఆ బండి కండిషన్లో లేనట్టే, జోక్ వేసినా నవ్వకపోతే ఆ మనిషి కూడా కండిషన్లో లేనట్టే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము ఎంత జోక్స్ వేసినా కూడా చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని, ఏమని అంటారంటే, సార్ ఇక్కడే నవ్వమంటారా, ఇంటికి వెళ్ళి నవ్వమంటారా మీరు వేసిన జోక్ అంటారు. అంత గుర్తొస్తూ ఉంటుందా? అంటే గుర్తు కాదు, వాళ్ళు కొద్దిగా సరదాగా. ఈ ట్రోలింగ్స్ తెలుసు కదా మీకు, ట్రోలింగ్స్తో కూడా హైలైట్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు ఇంతకు ముందే చెప్పినట్టు, మీకు కుర్చీ మడత పెట్టి, అదేం పదం అండి, దాన్ని ఒక సినిమాలో వాడేసుకున్నారు. మహేష్ బాబు ఒక మహానటుడి కొడుకు వాడేశారు. అది నాకైతే ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ కుర్చీని మడత పెట్టి ఒక దీంతో వచ్చినటువంటిది. నేను అంటాను, ఈ ట్రోలింగ్ మళ్ళీ దీని మీద ఏం చేస్తారో కానీ, యూట్యూబ్లో ప్రతివాడు హైలైట్ అవుతున్నాడు. పిచ్చి వాళ్ళు అందరూ వచ్చేసి, వీళ్ళంతా ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వాళ్ళు యూట్యూబ్లో ఉన్నారైందా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అంటే మంచిని ప్రబోధించేవాడు తక్కువైపోయాడు. చెడు ఎవడైతే చేస్తున్నాడో, ఎవరైతే చూస్తున్నాడో అవే చూసి ఈ సమాజంలో ఇదైపోతుంది. మొన్న వచ్చిన సినిమాలో వాడు ఆ బుల్లి పిల్లోడు పెద్ద బుల్లిరాజేనా బూతులు చెప్పాడు, దాన్ని కూడా హైలైట్ చేశారు. అంటే చెప్తున్నా మీకు, ఇప్పుడు నచ్చింది. నచ్చినప్పుడు మన పిల్లలు ఉంటారు ఇంట్లో, చేస్తారు, వాళ్ళు కూడా అలా మాట్లాడితే పరిస్థితి ఏంటి? ఇప్పటికే సోషల్ మీడియా ప్రభావం వల్ల అయిపోయింది. నేను వాటి జోలికి వెళ్లకుండా మంచి పదాలు, మంచి మాటలు తీసుకొని మాట్లాడుతుంటాను.